కోకాపేట ఇవన్నీ ఇప్పుడు రేట్లు పెరిగిపోవాలా. అవును. కాబట్టి తొలినాళ్లలో కొన్ని కంపెనీలు వస్తే ఇప్పుడు మీకు ఎక్కడో ఎందుకండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రియల్ ఎస్టేట్ వాడు ఏం చేస్తాడు, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఇదివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వాడు, విద్యా సంస్థల వ్యాపారం విద్యా సంస్థలోడు, ఎవడు వ్యాపారం వాడు చేసేవాడు. విద్యా సంస్థల వాళ్ళు ఇప్పుడు కొత్త వ్యాపారం పెట్టారు. మీరు చూడండి, భాష్యం, నారాయణ, చైతన్య ఇట్లాంటి బడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవ్వరూ లేని ఊరి చివరిన ఏరియాలో కొంటారు భూమి. అక్కడ 10 లక్షలు 5 లక్షలకో కొంటారు. రైతులు కూడా తమ ఏరియాలో భూముల్లో విద్యా సంస్థ పెడుతున్నారు కదా అని తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. వాళ్ళ పిల్లలకి ఏదో ఫెసిలిటీ ఉంటుంది, ప్లస్ అక్కడ మా వాడిని కొంచెం మీ కాలేజీలో పెట్టుకోండి అని చెప్తారు, ఇచ్చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ముందు ఒక 10 ఎకరాలు అట్లాగా కొని ఇన్స్టిట్యూట్ బిగిన్ చేస్తారు. కూల్గా ఈ 10 ఎకరాలతో పాటు చుట్టూ ఒక 500-1000 ఎకరాలు కొనేస్తున్నారు వీళ్ళు. కొనేసి నిదానంగా ఈ స్కూల్ బిగిన్ అవుతుంది కదా, కాలేజీను, ఇవన్నీ బ్రాండెడ్ కదా. ఈ బ్రాండెడ్ విద్యా సంస్థ ఉన్న చోట ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. స్కూల్ పూర్తయ్యే టైంకి, స్కూలో కాలేజీను పూర్తయ్యే టైంకి వీళ్ళు అప్పుడు 10 లక్షలు కొన్నది ₹1 కోటి అవుతుంది. వీళ్ళే అమ్ముతారు 3 వంతులు, 1 వంతు ఉంచుకుంటారు వీళ్ళ దగ్గర ఫ్యూచర్ కోసం. వీళ్ళే 3 వంతులు అమ్మేసేసి ఆ డబ్బులతో ఈ స్కూల్ బిల్డింగ్ కాస్ట్ సరిపోతుంది.